it's me Vanitha. Ela unnaru andaru? I am back with another DIY. So ee roju aithe ee TV wall ni nenu featured wall kinda convert cheyali ani anukuntunnanu. I have a plan in mind, but adi ela execute cheyali enti anedi chaala confusions unnayi. ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత ఆ అవుట్పుట్ బాగుంటుందా లేదా, ఏ కలర్ చూస్ చేయాలి, లేకపోతే నేను అనుకుంటున్న డిజైన్ ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అని చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి నాకైతే ఈ టైంలో. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఒక ఫైనల్ ఐడియాకి అయితే వచ్చాను ప్రస్తుతానికి. బట్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ చేంజెస్ చేయొచ్చు నేను, ఎందుకంటే మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా బాగా ఐడియా వస్తుంది. అండ్ బేసిక్గా ఏంటంటే ఇక్కడ మొత్తం క్లాడింగ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. దానికి కావాల్సిన వుడ్ నేను తీసుకున్నాను. సో హాఫ్ అండ్ హాఫ్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి కంప్లీట్గా ఎంటీ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వుడెన్ ట్రిమ్స్ పెట్టి దానికి బ్లాక్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ బికాస్ ఇక్కడ వరకు ఇది బ్లాక్ పెయింట్ వేసాను కదా, ఒక ఫ్లో లాగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. అండ్ అగైన్ మొత్తం చేస్తే డార్క్ అయిపోతుందేమో, రూమ్ డల్ అయిపోతుందేమో అని ఒక థాట్ ఉంది. సో అందుకే ఫస్ట్ మొత్తం చేసేయకుండా హాఫ్ అండ్ హాఫ్ చేస్తే మధ్యలో ఆ వైట్ పెయింట్ పాప్అవుట్ అయ్యి యూనో ఆ డల్నెస్ అనే ఒక థాట్ ఉండకుండా ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఐడియా అయితే ఆల్మోస్ట్ 3/4 వరకు ఇటు సైడ్ నుంచి అండ్ ఇటు సైడ్ నుంచి 3/4 వాల్ క్లాడింగ్ చేయాలని, అండ్ ఆ పైన ఒక ఫ్లోటింగ్ షెల్ఫ్ పెడదామని అనుకుంటున్నాను. బట్ అగైన్ ఐమ్ నాట్ ష్యూర్ ఇది పెట్టిన తర్వాత ఫ్లోటింగ్ షెల్ఫ్ పెట్టగలుగుతానా లేదా నాకు తెలీదు. బట్ ప్రస్తుతానికైతే అది ఐడియా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే టీవీని వాల్ మౌంట్ చేయాలి. సో ఇది నేను బయట నుంచి చేపిస్తున్నాను బికాజ్ ఇట్స్ హెవీ అండ్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. సో దీనికోసం కోట్స్ ఆల్రెడీ వస్తున్నాయి బికాజ్ ఐ పోస్టెడ్ ఆన్లైన్. సో ఇది టీవీ వాల్ మౌంట్ అయిపోతుంది. అండ్ ఈ టీవీ క్యాబినెట్ ఉంది కదా, నాకు ఈ క్యాబినెట్ చాలా నచ్చింది. అండ్ ఆల్సో నాకు ఆ వుడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ కింద ఉన్న లెగ్స్ తీసేసి దీన్నే ఫ్లోటింగ్ క్యాబినెట్ కింద పెడదామని అనుకుంటున్నాను. అది ఎలా పెట్టాలి అనేది నాకు ఇంతవరకు తెలీదు. ఐ హ్యావ్ సమ్ ఐడియా, బట్ అగైన్ వెనకాల స్టడ్స్ అదంతా నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూసి దాన్ని బట్టి ఇది కూడా వాల్కి ఫిక్స్ చేయాలన్నమాట. ఆ ఫ్లోటింగ్ క్యాబినెట్ లాగా ఉంటే కింద నుంచి ఆ ఏరీ ఫీలింగ్, వైర్స్ అన్ని కవర్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనిపిస్తుంది. సో దట్స్ ద ప్లాన్. నౌ విల్ గెట్ ఇన్ టు ది ఎగ్జిక్యూషన్. సో నేను తీసుకున్న MDF వుడ్ ఫ్రేమ్స్ ఇవి. అండ్ దీని లెంగ్త్ వచ్చి 3 centimeters అండ్ విడ్త్ వచ్చి 12 millimeters అనమాట. హైట్ 2.7 meters. సో బేసిక్గా ఏంటంటే దీనికి కొంచెం వుడ్ గ్లూ పెట్టి నెయిల్స్తో మనం దీనికి ఈ MDF ఫ్రేమ్ని ఈ ప్లాస్టర్ బోర్డ్కి నెయిల్స్తో పెట్టి కొట్టాలి. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేశానంటే ఇది ఒక్కటి మాత్రం నేను మెజర్ చేసి ఇక్కడున్న ఈ సీలింగ్ హైట్కి తగ్గట్టు కరెక్ట్గా కట్ చేశాను. బట్ అగైన్ ఒక్కొక్క ఏరియాలో సీలింగ్ హైట్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ 2.7 లేదు. యూనో ఆ ట్రిమ్ బట్టి చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ అస్యూమింగ్ పెట్టే ప్రతి ఏరియాలో నేను ఒకసారి మెజర్ చేసి దానికి తగ్గట్టు అప్రోప్రియేట్గా కట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. లేదంటే ఆ పైన చిన్న గ్యాప్స్ ఉండిపోతాయి. ఎవరికైనా తెలుస్తుందో లేదో తెలియదు, కానీ పెట్టే నాకు తెలుస్తుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ పాసిబుల్. సో ఇట్స్ డే 2. ప్రోగ్రెస్ అయితే ఇంతవరకు వచ్చింది. వాల్కి పెయింట్ వేసాను ఇక్కడ అండ్ ఆ కార్నర్లో 2 ఏరియాస్లో పెయింట్ వేసేసాము. సో ద ఐడియా ఇస్ దట్ ఈ పెయింట్ వేసిన ఏరియాలోనే ఈ స్లాబ్స్ పెట్టాలని ప్రస్తుతానికి అది ఐడియా.
అండ్ వాల్ మెజర్ చేశాను నేను. అది 2.7 meters హైట్ ఉన్న ఈ స్కర్టింగ్ బోర్డ్స్ మనం తీసేయాలి కాబట్టి సో దానికి మెజర్మెంట్ అప్రాక్సిమేట్లీ 2.6 meters వచ్చింది. సో దానికి తగ్గట్టుగా నేను ఈ స్లాబ్స్ కట్ చేస్తున్నాను. ప్రీవియస్ ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను ఈ మైటర్ సా తీసుకున్నాను. సో అదే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. దాట్ ఈజ్ ఇట్. సో ఇంకా దీనికి నేను నెయిల్ గన్స్ యూజ్ చేసి వాల్ మీద స్టిక్ చేయాలి. సో ఫస్ట్ ఈ ట్రిమ్స్ అన్నిటికీ నేను వైట్ కలర్ పెయింట్ వేసాను. పెట్టిన తర్వాత నాకు ఎందుకో నచ్చట్లేదు యాక్చువల్గా. ఇట్స్ మోర్ లైక్ వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్ పెయింట్ లాగా అనిపిస్తుంది దూరం నుంచి. సో ఐఎమ్ జస్ట్ చేంజింగ్ మై మైండ్. సో నేను మళ్ళీ దీన్ని బ్లాక్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ నో యువర్ థాట్స్. మీకేమనిపిస్తుంది? వైట్ అండ్ బ్లాక్ బెటర్ అనిపిస్తుందా, లేకపోతే నేను ఇప్పుడు కంప్లీట్గా బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత మీకు అవుట్పుట్ చూపిస్తాను, అది బెటర్ అనిపించిందా? ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ నేను పెట్టే ఫ్లోటింగ్ టీవీ టేబుల్ టీవీ యూనిట్కి ఈ ప్యాటర్న్ మ్యాచ్ అవ్వదేమో అనిపిస్తుంది. అందుకే ఐ హ్యావ్ డిసైడెడ్ అండ్ గో విత్ బ్లాక్. సో యాక్చువల్ నెయిల్స్ కొట్టే ముందు ఫస్ట్ వీటన్నిటికీ బ్యాక్ సైడ్ నేను లిక్విడ్ నెయిల్స్ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను. అలా అయితే ఈజీ అయిపోతుంది కదా, నాకు అది ఇన్ ప్లేస్ ఉంటుంది. అండ్ దెన్ నెయిల్స్ అవసరం అయితే ఇంకా అప్పుడు నెయిల్స్ కొట్టచ్చు. సో ఇది ఫస్ట్ స్టెప్. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా లిక్విడ్ నెయిల్స్ పెట్టి కొంచెం ఈవెన్గా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, లేకపోతే అది బయటికి ఇలా లీక్ అయిపోతుంది అనమాట. సో అందుకే నేను కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. దట్ వే యూనిఫామ్గా కవరేజ్ ఉంటుంది అని. ఓకేనా? And look at this. నువ్వేనా చేసావు? మేము స్లాట్స్ వేస్తుంటే నువ్వు ఇది చేస్తావా? నీ డిజైనింగ్ నువ్వు చేస్తున్నావా అర్జున్? అర్జున్ ఈ ఆ ఆ సో ఇట్స్ డే 4 అప్డేట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మొత్తం స్లాట్స్ పెట్టేసాము అండ్ రైట్ సైడ్ కూడా స్లాట్స్ పెట్టేసాము. ఆఫ్టర్ యునో చాలా 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 థింక్ చేసిన తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ దాట్ మొత్తం బ్లాక్ పెయింట్ చేసేద్దామని. అండ్ బ్లాక్ ఎలా ఉంటుందా అని నాకెందుకో అది కొంచెం ఐకి డిస్ట్రాక్టింగ్గా అనిపిస్తుంది, లైక్ స్ట్రైప్స్ ఫీలింగ్ వస్తుంది. సో అందుకే నేను మొత్తం బ్లాక్ పెయింట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మొత్తం మళ్ళీ నేను ఈ పెయింట్ స్టేక్ పెట్టేశాను సో దట్ ఇట్ విల్ హ్యావ్ అ స్మూత్ ఫినిష్. నౌ ఇట్స్ టైమ్ టు పెయింట్. జస్ట్ మీకు చూపించడానికి ఇలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. లిక్విడ్ నెయిల్స్ పెట్టినప్పుడు కొంచెం ఎక్సెస్ పెట్టడం వల్ల ఏమైందంటే అది పక్కకు వచ్చేసింది అండ్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంది. ఐఎమ్ హోపింగ్ పెయింట్ వేసిన తర్వాత అది కవర్ అయిపోతుంది అని. ఫింగర్స్ క్రాస్డ్.